కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత ఉదయకాల సమయంలో త్రైక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రిత్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమె చాలా సంతోషం అండి. ఉదయకాల సమయంలోనే దేవుని యొక్క మాటలు ధ్యానం చేయడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయమును బట్టి త్రిత్వ దేవుణ్ణి స్తుతిస్తూ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో 3వ లైన్ చదువుకుందామండి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని అనునయే చెప్పెను కదా. ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న వారులారా, ఈ మాటను మనము పాత నిబంధనలో దైవజనుడైన యెహోషువతో దేవుడు చెప్తున్నట్లుగా మనము చూస్తున్న వారమై ఉన్నాం. మోషే గారు చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు అంత సైన్య సమూహమును నడిపించిన మోషే, దైవజనుడు చనిపోయిన తర్వాత మోషే తర్వాత యెహోషువ మరి వారిని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూస్తున్న వారమైన దేవుడైన యెహోవా యెహోషువతో చెబుతున్న మాట, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను అని దేవుడు అమోఘమైన మాటను చెప్తూ, నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను అని దేవాది దేవుడు మాట్లాడుతున్న వారై ఉన్నారు. ఉదయకాల సమయంలో మనకు ఈ వాగ్దానము ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉన్నది. నిజమే కదా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మన ముందున్న వారు వెళ్ళిపోయారనో, లేకపోతే మన వెనకాల ఉన్న వారు వెళ్ళిపోయారనో, ఎవ్వరు లేని పరిస్థితుల్లో మనం ఉన్నామని అనుకోవచ్చు. దేవుడు మనలను దీవించు వారై ఉన్నారు, మనలను బలపరిచు వారై ఉన్నారు. మన వారే బ్రతికి ఉండగానే మనల్ని విడిచిపెట్టేయచ్చు. తర్వాత మనలను ప్రేమించే వారే మనలను ఈ లోకములు విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఏ మాత్రమును విడువను ఎన్నడును ఎడబాయను. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఉదయకాల సమయంలో మనకున్న పరిస్థితులు బట్టి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉండవచ్చు. కానీ అన్ని సమస్యలు కూడా దేవుడు మనకు పరిష్కారం ఇస్తారని వాగ్దానం చేత బలపరుచుకుందాం మన జీవితాలను. దేవుడు అట్టి భాగ్యం అని ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వలోకాలు పరిపాలించున్న త్రైక దేవాని పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన విలువైన శ్రేష్టమైన చక్కటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు చేయబోయే ప్రతి పనులు మీరే తోడుకుని సహాయం చేయండి. దేశ రాష్ట్ర ప్రపంచాలను మీరు ఆశీర్వదించండి. మీరు మా కొరకు సిలువలో చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తూ, దేవా మీరు మంచి మాటతో మాతో మాట్లాడి, నిన్ను విడిచిపెట్టను ఎన్నడను ఎడబాయను. అవును తండ్రి, ఈ లోకములో ప్రజలు విడిచిపెట్టినప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదని గుర్తిరిగి నీ వైపు చూసే భాగ్యం మా ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించమని వేగమే త్వరగా రాను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ తోడైండును గాక. ఆమేన్.